అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతున్నారు మహిళా మణులు. మారుతున్న కాలానికి తగినట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న మహిళలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఉపయోగించి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలు డ్రోన్లతో మందుల్ని పిచికారీ చేయడానికి సంసిద్ధమవుతున్న తీరుపైనే ఇవాల్టి టీవీ9 స్పెషల్ స్టోరీ. వ్యవసాయంలో పురుషులు మహిళలు చేదోడు వాదోడుగా పనిచేస్తూ ముందుకు సాగడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయం తీరునే మార్చివేస్తోంది. పొలాల్లో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. సేద్యంలో ఈ డ్రోన్లని మహిళలే ఆపరేట్ చేయనున్నారు. వ్యవసాయంలో మహిళల పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకి డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసే విధానంపై శిక్షణ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తెలంగాణలో ఈ పథకాన్ని సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇటీవలే ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యావంతులైన మహిళలకి సబ్సిడీపై డ్రోన్లు అందించడమే కాక వాటి నిర్వహణపై 9 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులు చేయించనున్నారు. తొలి విడతగా జిల్లాలో ప్రతి మండలం నుంచి 3 డ్వాక్రా గ్రూపుల్లోని విద్యావంతుల్ని ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు అధికారులు. వీళ్ళకి ఇది 5వ రోజు ట్రైనింగ్ నడుస్తుంది. వీళ్ళకి ఫస్ట్ థియరీలన్నీ క్లాసెస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. నిన్న ట్రైనింగ్ కూడా ఉండే. ఈరోజు ట్రాన్స్మిటర్ ఎలా యూజ్ చేయాలి అనేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈరోజు ఇంచేపు మార్నింగ్ ఇంకా 5 వరకు కూడా ట్రాన్స్మిటర్ ఎలా అని స్కెచ్ చేసాం ఆల్రెడీ. దాని వాళ్ళకి చూపించాం హ్యావ్కి ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అని చూస్తున్నాము. ఆఫ్టర్ 3 o'clock మేము ఫీల్డ్కి వెళ్తాము. వాళ్ళకి ఆడ ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది అనేసి ఫీల్డ్కి వెళ్తున్నాం. వ్యవసాయ దిగుబడి వ్యయాన్ని తగ్గించడం, కూలీల సమస్యల్ని అధిగమించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని పాటించడం, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహిళలకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యాలతో ఈ డ్రోన్ నిర్వహణపై శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడ 4 days నుంచి మేము డ్రోన్ ట్రైనింగ్ రావడం జరిగింది. ఫస్ట్ డే మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. నెక్స్ట్ డే ఫస్ట్ రోజు మళ్ళీ డెమో కూడా చేసి చూపించారు. ఒక 10 minutes పొలం దగ్గరికి వెళ్ళి 1 ఎకరా పొలం స్ప్రే చేయడం జరిగింది. కొన్ని రకాల వ్యవసాయ పనుల్లో మనుషులకి బదులు డ్రోన్లని ఉపయోగించడంతో డ్రోన్ల ప్రాధాన్యత పెరిగింది. పంటల్ని పర్యవేక్షించడం, ఎరువులు, పురుగు మందుల్ని పిచికారీ చేసే వీలుండటం వంటి అనుకూలతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల పథకంని ముందుకు తెచ్చింది. ఈ డ్రోన్లని ఆపరేట్ చేస్తూ రైతన్నలకి మహిళలు అండగా నిలవనున్నారు. డ్రోన్ అంటే ఏంటిది అనేది మాకు ఇంతకుముందు తెలియలేకుండే. అయితే ఈ ట్రైనింగ్ ద్వారా మాకు ఓన్లీ మేము డ్రోను అని అంటే ఇప్పుడు ఫోటో స్టూడియోలలో అట్లా అనేది యూజ్ చేస్తారనేది తెలుసు. కానీ ఇట్లా పొలం పనుల యూజ్ చేసుకుంటాం అనేది తెలియలేకుండే. అయితే 4 రోజుల ట్రైనింగ్లో మేము నేర్చుకున్నది ఏంటిది అని అంటే డ్రోన్ వలన ఉపయోగాలు ఏమిటి, డ్రోన్ వాడితే ఎవరికి రైతుకు ఎంత లాభం వస్తుంది, మళ్ళా ఆరోగ్యపరంగా ఏంటిది. ఇప్పుడు పంపు సెట్ మేము తైవాన్ పంపులతో కొడుతుంటే వాళ్ళకి అమౌంట్ డబ్బు అనేది ఎట్లా సేవ్ అవుతుంది, వాటర్ సేవ్, మందు సేవ్ అనేటివి నేర్చుకున్నాము. ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే డ్రోన్ ధర 10 లక్షలు ఉంటుంది. ఈ మొత్తంలో మహిళలు 20% చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 80% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే 10 లక్షల్లో మహిళలు 2 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 8 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, దాన్ని తిరిగి చెల్లించనవసరం లేదు. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు మహిళలకి ఆదాయ కల్పనే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పథకం అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. దేశంలో 2023లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతోంది.